ఎఫెసీయులకు 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు తన చెరసాలలో ఉండి అరెస్ట్ చేయబడి ఖైదీగా ఉండి అక్కడ నుండి మనకి ఇది రాస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి రాస్తూ మనతో కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మనము సమాధానమను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుటలో శ్రద్ధ కలిగి ఉండాలని, ప్రేమతో ఒకరినొకరు సహించే వారముగా ఉండాలని, పిలువబడిన పిలుపుకి తగినట్లుగా సంపూర్ణ వినయంతో దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయము సాత్వికముతో నడుచుకోవాలని ప్రభువుని బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము శ్రద్ధ కలిగి మనము సాత్వికంతో సంపూర్ణ వినయంతో దీర్ఘశాంతంతో సమాధానం అనే బంధంను కాపాడుకుంటూ ఐకమత్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.